ఇప్పుడు ఆటోలు ఉండవు, బస్సులు ఉండవు. ఏం చేయాలి? ఎట్ట వెళ్ళాలి ఇప్పుడు ఇంటికి? ఇంత పొద్దుపోయిందాకా అట్టి పెట్టి కూడా పంపించలేదు, లోనికి వెళ్ళకుండా చేశారు. మరి ఇక్కడ పెద్ద గొడవ కూడా అయ్యింది. పోలీసు వాళ్ళు వచ్చి వ్యాన్ దిగారు. పోనీయట్లేదు, ఎవరు పోనట్లేదు. అయితే ఏడుతుంది, అయితే ఏడుతుందేమా. చాలా దూరం నుంచి వచ్చారు. మరి ఇప్పుడు వాహనాలు కూడా దొరకమని బాధపడుతున్నారు. అమ్మా ఏ ఊరమ్మా మీది? ఏ ఊరు? చీరాల. చీరాల తాడేపల్లి. తాడేపల్లి ఇక్కడే ఉండవల్లి సెంటర్ తాడేపల్లి. మాది ఏమండి ఏడాలని ఇచ్చారు? వెళ్ళలేదుగా, వెళ్ళలేదండి. నన్ను పక్కరా పంపిస్తాను చెప్పి పంపిలే. నన్ను పంపించకుండా ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళిపోండి, ఇక్కడ పంపిస్తాకలేదు, రాడు సీఎం ఆయన రాడు అంటున్నారు. పవన్ గారు రారు బయటకు అంటున్నారు. అది ఇప్పుడు వెళ్తా కూడా వాహనాలు ఎలాగండి? ఎలాగెళ్ళాలి ఇప్పుడు? ఇళ్ళకి ఎలాగెళ్ళాలి? పొద్దున వచ్చినాను ఎలాగెళ్ళాలి? ఎట్లాగెళ్ళాలి? అందరూ వచ్చిన అందరూ ఏడుతున్నారు. ఆడవాళ్ళంతా ఏడట వచ్చిన వాళ్ళు ఇలా ఏడుతున్నారు. అందరూ ఏడుతున్నారు ఇక్కడ. ఆడవాళ్ళు ఒకటే ఏడటం. అక్కడ నన్ను వాటికి తోసేశారు ఎనపరాట్లకి గేట్ కాడ. 2 సార్లు తోసేశారు, నెట్ ఇచ్చారు. బాగా గుండెలు నొప్పి వచ్చేసింది నాకైతే. బాగా తోపులాట అయిపోయింది. రోడ్డు మీద కూర్చొని అందరూ లేపేశారు పోలీసులు వచ్చి. అంతా పోలీసు వాళ్ళను లేపేశారు. మరి సైలెంట్గా ఉన్నా కూడా మాకు పంపించట్లేదు. చీరాలంటే చీరాలని ఏడుతున్నారు ఆడవాళ్ళు. చీరాల్లో ఎలాగెలా తెలియట్లే. ఆటోలు బస్సులు ఏం దొరుకుతాయో మరి. ఎవరు అందరూ ఉన్నారండి, ఇక్కడే ఉన్నారు. అది ఏం కూడా బాధపడుతుంది. పొద్దుపోయింది, చాలా టైం అయిపోయింది. టైం 7-8 అవుతుంది. టైం కూడా 8 అవుతుంది. మరి ఎట్లా వెళ్ళాలో ఏంటో తెలియట్లేదు. వాహనాలు దొరికితే దొరకవు. ఇట్లా బొక్కులు పెట్టుకుని బాగానే ఎట్లా గేట్ కాడ ఆపేశారు. పవన్ కళ్యాణ్ మట్టికి 5:30కి వచ్చినాడు, కానీ ఆయన కలవనియట్లేదు. ఎవరు కూడా వానకు బానియట్లేదు. చాలా దూరం నుంచి వచ్చారు. కాకినాడ, మరి చీరాల, చాలా దూరం నుంచి వచ్చారు. గుంటూరు, కంకిపాడు, విజయవాడ, గొల్లపూడు, గుణదల నుంచి వచ్చారు ఎక్కువ. తాడేపల్లి, పరవన్ సెంటర్ వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చినారు. కానీ ఎవరు నాడోళ్ళు పనిలేదు. మగవాళ్ళు బట్టి రికమెండేషన్ మన 100 మంది దాకా రికమెండేషన్ పంపించారు. మనకి జెండా, ఇది జెండా పెద్ద జెండా, చాలా హైట్ ఉన్నది. ఇక్కడ తాటెక్కులుతుందో పాక. ఇక్కడే మాట్లాడారు నిన్న టీవీలో చూపించారు కదా తాటెక్కులు. ఇదే ఇక్కడ కూర్చొని మాట్లాడాడు బయట. మరి వాళ్ళు బయటికే రావట్లేదు ఆయన. మరి అట్లా రాండి అంటున్నాడు. అట్లా రాండి అంటున్నారు కానీ పంపించట్లేదు. చాలామంది ఉన్నారు. సార్ బయటకు వస్తే ఇద్దరు మాట్లాడి బయటకు వస్తున్నారా? రాని
మా దగ్గర మాది అప్లికేషన్ ఆయన దగ్గర ఉంది. అవును మరి తిన్నావులే, తిండి కాదు ముఖ్యం. ఎప్పుడు పొద్దున వచ్చావు? పొద్దున అప్లికేషన్ పేపర్ పిక్కున్నాడు ఆయన. అది అప్లికేషన్ పేపర్ తీసేసుకున్నాడు నా దగ్గరది. అదేమో తీసుకున్నాడు ఆయన, అప్లికేషన్ పేపర్ తీసేసుకున్నాడు, అర్జీ పేపరు ఇటీ అని లాక్కున్నాడు.